తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి. భారతి ఏదైతే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పనుకోవాలి. ఇటీవల 21వ తేదీన మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యవర్గము మరియు ఎల్పీ సమావేశం ఏదైతుందో ఆ ఎల్పీ సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం యొక్క ఉద్దేశం కూడా మొత్తం ఆయన మీడియాకు వివరించడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లో చాలా మోసం చేసింది. కేవలం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దాసోహం పలుకుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల వాసులకి చాలా మోసం చేసే చర్య చేపడుతున్నాడు. దీనిపైన పోరు చేస్తాము, అవసరం కూడా 3 జిల్లాల్లో 3 సభలు పెట్టి ముందుకు పోతాము, కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తాము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనుసరిస్తున్న విధానాలపైన కూడా పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి చేయడం జరిగింది. అయితే దీన్ని ఇదే అదునుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న వికారాబాద్ జిల్లా తన సొంత నియోజకవర్గం కొడంగల్లో జరిగిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని ఖతం చేస్తాను, బొందబెడతాను, 100 ఏళ్ల దాకా అసలు జాడపత్త లేకుండా చేస్తానని చెప్పడం జరిగింది. గత 10 ఏళ్లలో మొత్తం ఆర్థిక నేరాలకు, ఆర్థిక వ్యవస్థలకు దోపిడీ చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడటం ఏమాత్రం సరికాదు. దీన్ని ప్రజలు గ్రహించాలి. ఖచ్చితంగా మళ్ళీ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడున్న 65 సీట్లకు అదనంగా మొత్తం కలిపి 100 సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. దీన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఏ అడ్రస్ లేకుండా చేస్తారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. అయితే మొన్న ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి 2 ఏళ్ళు పూర్తయిన 2 ఏళ్ళు పూర్తయింది. మరోవైపు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో, వార్డు మెంబర్ల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విజయం సాధించామని పెద్ద ఎత్తున చెప్తా ఉంది. దాదాపు 94 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే 87 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్గా విజయం సాధించింది. ఇది రేపు భవిష్యత్తులో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలే కాదు, ఇంకే ఎన్నికలైనా సరే మేము అన్ని విజయాలు మావే ఖచ్చితంగా. అందుకనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 1/3 పెద్ద ఎత్తున గెలుస్తాము. వచ్చే 80 నుంచి 100 సీట్లతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా మమ్మల్ని ఏం చేయలేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కొన్ని వ్యక్తిగత ఆరోపణలు కూడా చేశారు. కేటీఆర్, హరీష్ రావులు మొత్తం పోటీపడి కేసీఆర్ను ఎలా నాశనం చేయాలని చూస్తున్నారు. కేటీఆర్ పదవి కోసం అయితే హరీష్ రావు ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టి కేటీఆర్, హరీష్ రావుల మధ్య కూడా పెద్ద ఎత్తున గొడవ ఉంది. ఇంట్లో పదవులకు కూడా వచ్చే కవిత బయటికెళ్ళి జనం బాట పేరుతో తిరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవన్నీ వ్యాఖ్యలు కూడా ఇవాళ రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాల్లో పెద్ద రసవత్తరంగా మారాయని చెప్పనుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన రిజల్టే ఈ 2 పార్టీల మధ్య మాటల యుద్ధానికి, మాటల తూటాలకు దారితీస్తే రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు, తూటాలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఏ విధంగా ఉంటాయని మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయని అనుకోవాలి. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధాలు పెరుగుతున్నాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ల మధ్య మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయని అనుకోవాలి. భారతి. ఓకే, థ్యాంక్ యూ రాములు.